అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకి నిన్నటి రోజు నుంచి నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్‌కి సంబంధించిన 17వ విడత పీఎం కిసాన్‌కి సంబంధించిన సుమారు 9.5 కోట్ల మంది రైతులకి 20,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ డబ్బులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లోనే కొన్ని బ్యాంకుల వారికి ముందుగానే జమ అవుతున్నాయి. ఇప్పుడు ఈ డబ్బులు కూడా ఎన్ని రోజులు ఈ రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయన్న విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్, రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే కూడా రావడం జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టడం కూడా మరవకండి. లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, వివరాలకి వెళ్తే పీఎం కిసాన్కి సంబంధించిన 16వ విడత ఫిబ్రవరి 28 అంటే ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే ఫిబ్రవరి 28న 16వ విడత సంబంధించిన 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఈ పీఎం కిసాన్ వచ్చేసి ప్రతి సంవత్సరం 3 విడతల రూపంలో ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వమే 17వ విడతనే నిన్నటి రోజున వారణాసిలో మన పీఎం నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 20,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి 2,000 రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతూ ఉంది నిన్నటి రోజు నుంచి. ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ అంటే గతంలో ఆంధ్ర బ్యాంక్ అనే పేరు ఉండేది, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెండు బ్యాంకుల వారికి ఫస్ట్ గానే పడడం జరుగుతుంది. అంటే మిగిలిన బ్యాంకుల వారి కంటే ఈ రెండు బ్యాంకుల వారికి ముందుగానే డబ్బులు జమ అవుతున్నాయి. ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఈ రెండు బ్యాంకుల వారు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీకే ముందుగానే ఈ డబ్బులు జమ అవుతున్నాయి. మిగిలిన వారికి కూడా దాదాపు ఈ ప్రక్రియ వారం రోజులు జరుగుతుంది కాబట్టి మిగిలిన వారికి కూడా పడుతూ వస్తాయి. కాకుంటే ఈ రెండు బ్యాంకుల వారికి ముందుగానే పడడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ పీఎం కిసాన్ ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా మీరు మీ పీఎం కిసాన్ పోర్టల్లో ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ప్రతి ఒక్క రైతు ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ కంప్లీట్ చేసి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతున్నాయి. ఈ ఈకేవైసీ కంప్లీట్ చేయని వారికి ఖచ్చితంగా ఈ డబ్బులు జమ కావు. అలాగే మీ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ ఏ అకౌంట్కి ఉంటుందో ఆ అకౌంట్కి ఈ డబ్బులు కూడా పడడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, అలాగే పీఎం కిసాన్ కానీ రైతు భరోసా అన్నదాతకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.